నమస్తే. మొన్న తెలంగాణకి వికారాబాద్లో జరిగిన డీసీసీ అధ్యక్షులకు సంబంధించిన మీటింగ్లో రాహుల్ గాంధీ రావడం జరిగింది. సో మరి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఇలా అనేక సమస్యల మీద గతంలో మేనిఫెస్టోలో హామీ అయితే ఇవ్వడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇలా అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నా కూడా ఏవి పట్టించుకోకుండా కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసి వెళ్ళిపోయిండు. నిరుద్యోగులను మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున దీనికి సంబంధించి వాయిస్ రేజ్ చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ సంబంధించిన సమస్యలపై కూడా విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహిస్తూ ఉందంటూ కూడా చాలామంది అయితే దీనిపై క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఓయూ జేఏసీ లీడర్ రాజు గౌడ్ అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఎట్లా చూస్తూ ఉన్నారు, రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. సో మొన్న రాహుల్ గాంధీ తెలంగాణకు రావడం జరిగింది, కానీ నిరుద్యోగుల గురించి మళ్ళీ అంటే గతంలో రావడం జరిగింది, ఇప్పుడు రావడం జరిగింది, ఇలాంటి పట్టించుకోలేదు. ఏంది మరి నిరుద్యోగుల సమస్యలు అట్లనే కొనసాగుతూ ఉంటాయా? ఉద్యోగాలు రావా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రాహుల్ గాంధీ మొన్న వచ్చిండు హైదరాబాద్కి. రాహుల్ గాంధీ వచ్చి ఏం మెసేజ్ ఇచ్చిండు ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థులకి అంటే, గతంలో హైదరాబాద్కి వచ్చినప్పుడు చిక్కడపల్లి లైబ్రరీ మీద కూర్చొని నేను 2 లక్షల జాబులు ఇస్తానని చెప్పిపోయాను. నీ మాటలు నమ్మి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ విద్యార్థులు నిరుద్యోగులు అందరు కలిపి గెలిపించారు. గెలిపిస్తే నువ్వేం చేసినావు? పంగనామాలు పెట్టినావు మా విద్యార్థులకి. అంటే మా డిమాండ్ ఏంది, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడాలని, నిరుద్యోగులకి నోటిఫికేషన్ కావాలి. మా పనికిరాని పని ఆడ గాంధీ విగ్రహం కడతా, ఈడికి పోయి ఆ పూజలు చేస్తే ఈ కార్యక్రమాలు దేనికి మెసేజ్ ఇస్తుంది? ఇలా రాష్ట్రంలో గురుకులాలు ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. ఆయన సోయిందా ప్రభుత్వానికి? ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి 1022 గురుకులాలు చూసుకుంటే రోజుకొక గురుకులాల ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఒక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇట్లా అంటే ఈ రాష్ట్రాన్ని గందరగోళం అవుతుంది. విద్యా వ్యవస్థ అనేది నాశనం అయింది ఇక్కడ. ఇంకొకటి నోటిఫికేషన్ లేదు. నీకు చేత కాకపోతే చెప్పు, నువ్వు ఐడియాలజీ లేకపోతే మాలాంటి ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ల కాడికి వచ్చి మాట్లాడి ముఖముఖ కార్యక్రమం పెట్టుకొని నువ్వు సలహాలు తీసుకో. నువ్వు దేనికి సాంకేతం ఇస్తున్నావు ఇలా రాష్ట్ర ప్రభుత్వం? 60,000 లేదు, ఏం లేదు. ఆయన ఇచ్చింది 6,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు. 5,089 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. నువ్వు అన్ని కొన్ని యాడ్ పోస్టులు కలిపేసినావు. నీ సొంతంగా ఏం వేసినావు అసలు? ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో దగ్గర ఎస్ఐ కానిస్టేబుల్లో నీకు 20,000 పోస్టులు దాకా ఖాళీ ఉన్నాయి. నువ్వు పనికిమాలిన లెక్కలు తీసుకొచ్చి 12,000 13,000 ఖాళీ ఉన్నాయి అంటున్నావు. నీకు లెక్క చేత కాకపోతే మేము ఇస్తాం. ఇలా డిఎస్సి ఖాళీ ఉంది, జేఎల్ లేదు, డిఎల్ లేదు, గ్రూప్ 1లో కూడా ఖాళీగా ఉన్నాయి, గ్రూప్ 2లో ఉన్నాయి. అన్ని లెక్కలు ప్రణాళికలు తీసుకో నువ్వు. ఇలా విద్యా వ్యవస్థ కూడా చాలా ఖరాబ్ అయిపోయింది. ఎందుకంటే ఇవన్నీ మార్పులు రావాలి. రాహుల్ గాంధీ వచ్చినావు, నువ్వు వచ్చి నువ్వు ఏం చేయాలి? ఈ రాష్ట్రం ఎట్లా నడుస్తుందని చూడు. విగ్రహాలు కడితే దేనికి మెసేజ్? విగ్రహాల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? విగ్రహాల్లో ఏం ఉపయోగం లేదు, ఖర్చు తప్ప. నీకు స్కూల్లో ఉన్న వాటిని నువ్వు దాన్ని చేయి, డెవలప్మెంటింగ్ చేయి. స్కూల్ మూతపడిపోతుంది రా బాబు. రోజుకొక నారాయణ శ్రీ చైతన్య కాలేజ్ ఓపెన్ అవుతుంది, గవర్నమెంట్ స్కూల్ మూతపడిపోతుంది. అసలు మీరు ఏం పని చేస్తారు? ఇలా ఎక్కడ చూసినా గ్రామంలో కానీ జెడ్పీ స్కూల్ కానీ పోతున్నాయి, ప్రైమరీ స్కూల్ అసలు పత్తే లేదు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ స్టూడెంట్స్ సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కావచ్చు, స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు, కొత్తగా నోటిఫికేషన్ విషయంలో కావచ్చు, డబ్బులు లేవని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఇప్పుడు గాంధీ విగ్రహంకి ఏమో 5,000 కోట్లు అంటారు, మూసీ సుందరనగర్ 1,50,000 కోట్లు అంటా ఉన్నారు. సో ఎట్లా చూడవచ్చు ఇదంతా? అంటే ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇవన్నీ వాళ్ళ పనికిరాని ఒక ఐడియాలజీ పనిచేస్తుంది. అవును, బుర్ర ఉంది వాళ్ళ ప్రభుత్వంలో. ఒక్కరికైనా మెదడు ఏమైనా పనిచేస్తుందా, లేకపోతే మైండ్లో ఏమైనా పెండ్ ఉందా వాళ్ళకి? నేను డైరెక్ట్ చెప్తున్నా. ఎందుకంటున్నావు అంటే, ఈ రాష్ట్రంలో నువ్వు ఒక ఐడియాలజీతో ఆలోచించు. ఇది ప్రజాస్వామ్యం అంటే నువ్వు ఎట్లా ఆలోచించాలి? ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా మేధావి, ఒక ఐఏఎస్ తయారు కావాలి, ఒక ఐపీఎస్ తయారు కావాలి, గ్రూప్ 1 ఆఫీసర్ కావాలని ఆలోచించు. బుర్ర తక్కువ లేని ఆలోచనలు ఎందుకంటున్నావు నీకు? బుర్ర తక్కువ లేని ఆలోచనలు అంటే ఏంది? నువ్వు టెండర్లు వేసుకుంటున్నావు, వాని కాంటాక్ట్లు ఇచ్చుకుంటా. ఇవన్నీ దేనికి అసలు? ఇక్కడ ఉన్నట్టు విద్యార్థులు వాళ్ళని తీర్చిదిద్దాలి, నువ్వు ఒక ఆఫీసర్గా తీర్చిదిద్దాలే. సోయి లేకుండా పనికిలా చెత్త ఆలోచనలు పెట్టుకొని ఇలా విద్యాశాఖ మంత్రి లేడు ఉండా? ఎందుకు అసలు విద్యాశాఖ పనిచేస్తుందా? విద్యాశాఖలు అసలు పనిచేయట్లేదు, విద్యా వ్యవస్థ బడ్జెట్ లేదు, విద్యను నాశనం చేస్తున్నారు. పక్క స్టేట్లో తీసుకుంటే విద్యా వ్యవస్థ చాలా పచ్చదనంతో కలకలాడుతుంది. అంటే ఆ మాట ఎందుకు యూజ్ చేస్తుంటే, పక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి ఒక బడ్జెట్ కానీ ఆ విధానం వేరు. ఇక్కడ బడ్జెట్ కేటాయించడం, దాని ఖర్చు ఎంత పెట్టినావు?
23,108 కోట్లు కేటాయించును అంటే 7.9 నువ్వు అలా ఖర్చు పెట్టింది ఎంత రాదవా నువ్వు ఆ లెక్కలు తీ మాకు నువ్వు ఖర్చు పెట్టట్లే పెట్టిన పేరుకే అన్ని ఇదే పరిస్థితి గురుకులాల్లో విద్యార్థులకు చాలా మందికి వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ కోసం కేటాయించిన డబ్బులు కూడా మిగిలించుకోరు ఒక 9,000 కోట్లు 12,000 కోట్లు ఒక్కొక్క విభాగంలో ఒక్కొక్క దాంట్లో మిగిలించుకొని మీ మీరు మంచి బిల్డింగ్లు కట్టుకొని మీరు మీ స్టైల్లో తయారవుతారు ఇదంతా మార్పు రావాలా విద్యా వ్యవస్థ కూడా అక్కడ ఉన్నటువంటి మేడం కూడా సెక్రటరీ ఏగుతారాని మేడం కూడా దాని పరిశీలన తీసుకోండి మేడం మీరు తీసుకొని విద్యా వ్యవస్థ పనిచేస్తుందా చేయట్లేదో మీరు ఆలోచన చేసుకోండి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రతి జిల్లాకి ఉన్న 22 గురుకులాకే దిక్కులేదు ఈ ఇంటిగ్రేటెడ్ ఎందుకు బడ్జెట్ అంతా ఖరాబ్ అవుతుంది ఒక్కొక్క స్కూల్ తీసుకొని వచ్చి బడ్జెట్ ఖరాబ్ కావడం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు ఇలా వీళ్ళకి ఒక ఆలోచన లేదు 2 పడవల మీద కాలేసారు ఎట్లా వేసిరంటే ఇటు జెడ్పీ స్కూల్ ఉన్నాయి ఇటు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఇటు గురుకులాలు ఉన్నాయి దీన్ని అంతా క్రమబద్ధీకరణ చేయండి ఎట్లా చేయాలి పిల్లవాడు ఇంటి దగ్గర ఉండేటట్టు చదివే విధంగా చేయండి గ్రామాలలో బస్సులు ఇప్పుడు టౌన్లో స్కూల్ ఉంటాయి మండలాల స్కూల్ ఉంటాయి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితులలో మీరు కట్టండి ఇంత బడ్జెట్ కూడా వేస్ట్ అవుతుంది మీరు ధనాన్ని మీరు ఖరాబ్ చేస్తారు ఈ ధనాన్ని కూడా మీరు మా ప్రభుత్వం మేము కడితే ట్యాక్స్ మేము పన్నులు కడితే మీరు ఆడ దాన్ని ఎట్లా ఐడియాలజీ ప్రకారంగా ఉపయోగించుకోకపోతే మీరు ఎందుకు ఇంకా ఉండి సో ఫైనల్గా ఏం చెప్తారన్న మరి నిరుద్యోగులకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్లు అయితే ఇప్పట్లో పడేటట్టయితే కనిపించట్లేదు సో మరి ప్రజాపాలన అంటా ఉన్నారు సో ఎక్కడికక్కడ పేదల ఇల్లు కూలుస్తా ఉన్నారు ఇట్లా రకరకాలుగా కార్యక్రమాలు అయితే నడుస్తా ఉన్నాయి రాష్ట్రంలో సో ఫైనల్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి అంటే వీళ్ళకి అసలు ఒక్కరికన్నా వీళ్ళకి ఏమైనా మెదడుందా అని నేను అడుగుతున్నా ఎందుకు అడుగుతున్నంటే పేదలు కట్టుకున్నటువంటి భూదన్ భూములు ఎప్పుడో గతంలో తీసుకున్నటువంటి వాళ్ళ ఇల్లు కూల్చే అధికారం మీకు ఎవడిచ్చిండు అప్పుడు సోయలేదా ఇచ్చిన అవలేగాడు వాడు పర్మిషన్ అప్పుడు తెలియదా వాడు రాజకీయ నాయకుడే వీడి రాజకీయ నాయకుడే అంటే ఎవడోడో ప్రైవేట్ కంపెనీలు పెట్టుకుంటే వానికి 3,000 కోట్లు కావాలంటే వానికి గవర్నమెంట్ భూమి ఉంది అపోలోది కట్టింది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ గుంజుకోరా నీకు దమ్ముంటే ఈ సీఎం రేవంత్ రెడ్డి అపోలో హాస్పిటల్ కట్టింది కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చినప్పుడు వాడు ఎంతమంది పేద కుటుంబాలకు మీరు ట్రీట్మెంట్ ఇస్తారో లిస్ట్ దమ్ము ధైర్యం ఉంటే సిగ్గులేని నా కొడుకులారా మీరు మీ ఓటర్ల కోసం మీ లబ్ధుల కోసం మీకు తొత్తులుగా పనిచేసేటోళ్ళకి మీరు గవర్నమెంట్ ల్యాండ్ని మీరు ఇస్తురు అంటే ఒక పేదోని కాడ గుంజుకునేటువంటి మీకు హక్కు ఎక్కడిది ఇదంతా మార్పులు రావాలి మార్పు రాని ఎడల ఈ రాష్ట్రం విధ్వంసం కూడా సృష్టిస్తామని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఇవాళ మీరు మార్పు రావాలి లేని ఎడల ఈ రాష్ట్రం మొత్తాన మేము విద్యార్థి సేన మా తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సేన ఆధ్వర్యంలోని రాజ్యాధికార పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలోని ఖచ్చితంగా మూకుమ్మడిగా కానీ మేము దాడులు చేసే ఆస్కారం ఉంటుంది ఎందుకు చేస్తాం అంటున్నా అంటే ప్రభుత్వం మంచిగా ఉండాలి అప్పుడు ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఒక విద్యాలయాలు కానీ యూనివర్సిటీలు కానీ ప్రైవేట్ యూనివర్సిటీకి ఎందుకు పర్మిషన్ ఇస్తారు వాడికి ఇంత కమిషన్ ఇస్తే వానికి పర్మిషన్ ఉన్న యూనివర్సిటీని డెవలప్ చేయరా నాయన అంటే డెవలప్ చేయడానికి చేత కావట్లేదు యూనివర్సిటీలలో పరిస్థితులు బాగాలేదు హాస్టల్లో అసలు ఘోరంగా ఉన్నాయి మా హాస్టల్స్ కొన్ని చూస్తే ఇప్పుడు కావేరీ హాస్టల్ అటైపోయింది బి హాస్టల్ మూత పడిపోయింది ఎన్ని వచ్చినా పేరుకే జియో రిలీజ్ చేసారు ఇప్పుడు యూనివర్సిటీలో దగ్గర 27 హాస్టల్స్ ఉన్నాయి ఒక హాస్టల్లో కూడా సరైన ట్యాంకులు వసతులు లేవు ఏది పెడితే అది తిని చేస్తుండ్రు మేము విద్యార్థులం అంటే ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఒక మెయింటెనెన్స్ సరిగా లేదు ఈ హాస్టల్లో కూడా ఇప్పుడు బీఈడి హాస్టల్ కూలిపోయే పరిస్థితులు ఉంది ప్రాణహిత హాస్టల్ అలానే ఉండి చదువుతుర్రు నువ్వు దేనికి సంకేతం ఇస్తుంది చాలా మార్పులు ఉన్నాయి ఇవన్నీ మార్పులు వస్తే మేము బాగుంటుందని మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ